సో గ్యాస్ సిలిండర్కు మొక్కి ఓటేయమని అంటారు గతంలో కూడా, మరి ఇప్పుడు అట్లే అంటారా? గ్యాస్ సిలిండర్ యూపీఐ టైంలో ఎంత ఉంది? 1300 పైన. ఇప్పుడు అసలు ఎవరు గ్యాస్ గురించి 2.5 లక్షల కోట్లు అప్పులు చేస్తే బాండ్ల పైన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మోడీ గారు తెచ్చిండు అప్పు. కాబట్టి అప్పుల్లో ముంచి తేలి అది యూపీఏ పాపం. మరి యూపీఏ తర్వాత మాకు సంబంధం లేదు అనొచ్చు. దేశ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఆయన బాకీలు తీర్చింది, చిన్నగా కుదురుకుంటుంది. మరి 9 కోట్ల గ్యాస్ సిలిండర్ ఫ్రీకి ఇస్తే అది ఎవరు చెప్పరా? ఇప్పుడు ఆడకూతుర్లు మహిళలు ఇబ్బంది పడొద్దు, అనేక రకాల జబ్బులు వస్తాయి. 9 కోట్ల మందికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారే, మరి అది. సో ఈ 70 సంవత్సరాల్లో ఈ 10 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు తీసేస్తే అంతకుముందుకు చేయనటువంటి తప్పు ఈ 8 సంవత్సరాలనే భారతీయ జనతా పార్టీ మోడీ నేతృత్వంలో చేసిందంటారు. ఇగో భూతద్దంలో పెట్టి చూపిస్తారండి. చూడండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, విదేశీ నిల్వలు ఎంత ఉన్నాయి, 5 టన్నులు ఉన్న బంగారం ఇవాళ 250. అసలు ఫారిన్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఇవాళ తెలంగాణ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇదే బంగారు తెలంగాణ అప్పుల తెలంగాణలో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ రేటు నెంబర్ 1 లేటెస్ట్ ఈ వీక్లో వచ్చింది. సెకండ్ వెస్ట్ బెంగాల్. మరి దీనికి ఏమంటారు కేసీఆర్ కేటీఆర్ గారు? దీనికి సమాధానం చెప్పాలి కదా. అప్పుల్లో ముంచి తెలిగి నువ్వు ఇష్టం వచ్చినట్టు కేంద్రం మీద మనకి ఏమి అర్హత ఉంది? నువ్వు చెప్పిన వాగ్దానాలు ఎడిపోయినాయి, ఈ డబ్బంతా 1000 కోట్లు ఎడిపోయినాయి. ఎందుకు 1,00,000 కోట్ల పైన కాళేశ్వరంకు పెట్టినావు? దానికి జవాబుదారీతనం ఎవరు? ఈ మధ్యకాలంలో కాళేశ్వరం జోలెత్తట్లేదు ఏ మీటింగ్లో అని బీజేపీ వాళ్ళు కామెంట్ అంటారు, ఏమై ఉండొచ్చు? ఇప్పుడు చట్టం పని దాని పని చేస్తుంది, సమయం వచ్చినప్పుడు మీకే తెలుసు.